Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నిజంగా అన్నంత పని చేస్తారా? కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రెడ్ బుక్ హామీల్ని మాత్రమే నిబద్ధతతో అమలు చేస్తోందన్న విమర్శ ఉంది. వైసీపీ నేతలపై భౌతిక దాడులు, కేసులు, అరెస్టులు యథేచ్ఛగా సాగుతున్నాయి. మరోవైపు ఇసుక, మట్టి, మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో దోపిడీ, పరిశ్రమల యజమానుల్ని బెదిరించి మరీ అక్రమ వసూళ్లు, గత పాలకులే మేలు అన్న రీతిలో అరాచకాలు సాగుతున్నాయనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారంపై ధీమా వచ్చింది. కేవలం 11 సీట్లకు పరిమితమైన జగన్లో అధికారంపై ఆత్మవిశ్వాసం వైఎస్ఆర్సీపీ మొదటి విజయంగా భావించాల్సి ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీలోని వివిధ స్థాయిల్లోని నాయకులతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ జగన్ ఇచ్చే భరోసా ఏమంటే మళ్ళీ మనదే అధికారం. పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించే అధికారులు, పోలీసులు సప్త సముద్రాలు అవతల ఉన్నా విడిచిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. రిటైర్ అయినా వదిలేది లేదని ఆయన పదే పదే వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదో వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని సంతృప్తిపరచడానికి జగన్ ఇలాంటి వార్నింగ్లు ఇస్తున్నారని అనుకుంటే పొరపాటే. చేతిలో అధికారం ఉంటే కేసులు పెట్టి జైళ్లకు పంపడం ఖర్చుతో సంబంధం లేని వ్యవహారం. అందుకే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నది వాస్తవం. తనతో పాటు పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అకారణంగా వేధిస్తున్నారని జగన్ రగిలిపోతున్నారు. అందుకే ఆయన మరీ ప్రత్యర్థుల్ని హెచ్చరిస్తున్నారు. ఈ దఫా అధికారం తమదే అని, 2.0 పాలన వేరే లెవెల్లో ఉంటుందనే జగన్ మాటల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజులలో రాజకీయాలు యుద్ధ వాతావరణం సృష్టిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.